నాకు నిద్ర పట్టడం లేదు. ఈ ప్లాట్ ఉన్న ప్లాట్ పోతుందని నా పరిస్థితి ఏం కావాలి, నా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి. చేసుకొని రూపాయి పోగు చేసి ఆ ప్లాట్ కొన్నాను. ఈ సిటీకి సరౌండింగ్ దగ్గర నాకు ప్లాట్ ఏడ దొరుకుతుంది. ఏజ్లో మళ్ళీ కష్టపడి ఇంకోటి కొనలేదు. ఇంకా ఏం కొనలేదు సార్. ఇప్పుడు దగ్గర ఇప్పుడు కాటికి దగ్గర అవుతున్నాం. ఇప్పుడు ఆయన ఉన్న ఆడ కోడంగల్లో కూడా కాటి వేటని కూడా సరిగా శ్మశానం సరిగా లేదు. ఇనవా కోడంగల్ ఏముంది శ్మశానం ఆడ. ఆయననే పోమని అక్కడ ఆడ పక్కకే ఉంటాడు. కింద బస్ స్టాండ్ ఇంకా కూతపేట దూరం ఉంది శ్మశానం. వినవా ఆడ పోయి బస్ స్టాండ్ కాడ చూడు శ్మశానం చూడు. మనం శ్మశానం కూడా డెవలప్ చేయలేదు. శ్మశానము ఆడ శ్మశానం కొనికే తోవ సరిగా లేదు. ఇంకా కూడా పోతుంది. నేను 1986లో హైదరాబాద్ వచ్చాను. ఆయన నియోజకవర్గం మీద అది నాది కొడంగల్ నియోజకవర్గం. రేవంత్ రెడ్డి నాది సొంతం ప్రాపర్ గుణమాల్. నా కొడంగల్ నా సొంతం అత్తగారు. ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి కొడంగల్లో ఉన్నాడు కానీ ఏమీ అసలు డెవలప్ లేదు. నేను చిన్నప్పటి నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసినప్పటి నుంచి చూస్తున్నా కొడంగల్ ఎంత ఉందో గంతే ఉంది. ఒకటి ఇప్పుడు ఈయన వచ్చినాక ఒక నడవ డివైడర్ ఒకటి కట్టాడు. ఇప్పుడు ఒకటి హాస్పిటల్ కడుతున్నాడు అంతే. ఆ డెవలపింగ్ అనేది ఏమి లేదు. ఇప్పుడు నేను 1986లో వచ్చాను. నేను లారీ డ్రైవర్ని. అప్పుడు కిల్లర్ చేసి 19 నేను డ్రైవర్ అయినాక 19 అది పోగు ఒక్కొక్క రూపాయి జమ చేసి నేను ఇక ప్లాట్ కొన్నాను. ప్లాట్ కొన్నాక లారీ డ్రైవర్ నేను. మరి ఇప్పుడు అది ఎట్లనే ఇల్లు పోతే మళ్ళీ ఎట్లా నా బతుకు బస్ స్టాండ్ అని. ఇప్పుడు నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు. ఇప్పుడు నేను అది ఒక్కొక్క రూపాయి పోగు చేసి ఆ ప్లాట్ కొన్నాను. నాకు ఒక పాపలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి కొన్నాను అది. ఇప్పుడు నేనేం చేసిన అది ఇప్పుడు 5 years కింద దాన్ని ఒకటి చుట్టుముట్టు బౌండరీలు చేసి 2 రూమ్లు వేసుకున్నాను. దానికి 5 లక్షలు అయినాయి. ఆ బౌండరీలు వేసి మనం ఇప్పుడు కిరాయికి అక్కడిక్కడ ఉంది ఎందుకు అని చెప్పి ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి దాంట్లోనే ఉంటున్నాను. ఇప్పుడు కూలగొడతాం చేస్తామంటే మా పరిస్థితి ఏంది. ఇప్పుడు దగ్గర చుట్టుముట్టు ఇక్కడనే పని చేసుకుని జీవనోపాధి ఇక్కడనే ఉంది నాది. ఈ మన కాళీమందిర్ ఏరియాలో ఆడ చేసుకుని ఈడొచ్చి ఉంటున్నాం మనం. ఇప్పుడు ఆయన తీసుకుంటే మా పరిస్థితి ఏం కావాలి, మా పిల్లల పరిస్థితి ఏం కావాలి. తల్లికే పోగులు లేవు, పిన్నమ్మ బంగారు గాజులు దొడిగిస్తున్న లెక్క ఉన్నది ఆయన కథ. ఆడనే సరిగా డెవలప్ లేదు. ఇంట గెలిచి రచ్చగెలవాడు ఈడొచ్చి. ఈడ ఏంది ఏమి అవసరం ఇది ప్రజల ప్రయోజనాలు ఏం ప్రయోజనాలు చేస్తారు ఈడ. ఎట్లా ఓటేసిరే మరి? అరే బుద్ధి గడ్డి తిని ఓసేసి ఆయన గెలిపించినాము. అంటే నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తావు కదా మరి. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఏం చేసింది ఏం లేదు. వాడిని నరుకుతా పీక్తా చీడ్తా గవే మాటలు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా ఆయన అంతా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడకమే ఉంది. ఆయన డెవలపింగ్ ఏం లేదు. ఈయనవా ఆయనకు బుద్ధి తప్పైంది ఓటేసి. ఈసారి మాత్రం ఓటు అనేది ఆయనకి వేసే పరిస్థితి లేదు. మళ్ళీ కాంగ్రెస్ లైఫ్లో రాదు.